నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆధునీకరించబడింది. ఆయుర్వేదిక హాస్పిటల్ డాక్టర్ రోహిణి ఆధ్వర్యంలో సన్మాన సభ జరిగింది. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం పురాతనమైన నుంచి వస్తున్న వైద్యం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఇంకా హాస్పిటల్కు పంచకర్మ యోగశాల ఇవి కూడా రానున్న రోజుల్లో వస్తాయని పేర్కొన్నారు. నా ఆధ్వర్యంలో ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందని చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అట్లనే అట్ ద సేమ్ టైం ఏదో ఒక చిన్న హెల్ప్ అయినా కానీ, అంటే నేనేదో పెద్ద ఇదని కాదు, బట్ సలహా మాత్రం శ్రీకాంత్ కానీ, ఇదో వార్త అదే మన మాల్యాద్రి కానీ, ఆ మల్లేష్ కానీ, అందరూ ప్రతి ఒక్కరు ఏదో పని మీద చేస్తారు. వాళ్ళకి నేను అదేదో నా కుటుంబంలో మనుషుల్లాగా నేను ట్రీట్ చేస్తాను, వాళ్ళకి హెల్ప్ చేస్తాను, ఏదైనా సహాయం చేస్తాను. ఇక్కడ ప్రతి ఊర్లో ఏదో ఒక 4-5 మంది మాత్రం నాకు ఇప్పటికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. దానికి నేను ఎందుకంటే చాలా గర్విస్తాను. ఎందుకంటే నా ఫస్ట్ ప్లేస్ చాలా బెస్ట్ ప్లేస్ అని. ఎందుకంటే ఇంత అప్రిషియేషన్ రాదు. చాలా దగ్గర ఏదో సర్వీస్ చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేటుంటుంది. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పటికి కూడా మానకొండయ్య ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు కదా, మొన్న వచ్చాను. వాస్తవంగా ఆ రోజు చాలా హెల్ప్, అసలు హోప్స్ లేవు ఆ రోజు వచ్చి ఆయన చెప్పి వెంటనే వెంకటేశ్వర సార్ గారికి పంపించి ఒక సెలైన్ పెట్టించి ఆయన ఈరోజు అక్కడ కూర్చున్నాడంటే ఆ రోజు చాలా హోప్స్ లేవు. నీళ్ళు వాస్తవంగా ఆ రోజు ఈగలు కూడా పోతున్నాయి నోట్లకి. ఆ రోజు సడన్గా ఎందుకో వచ్చాము. ఆ రోజు నాకు తెలిసి రామారెడ్డి గారు ఇల్లు ఓపెనింగ్ అనుకుంటా, ఐ థింక్ ఆ రోజు వచ్చాను. సో అట్లా కోటమ్మ వీళ్ళంతా ఏంటంటే నాకు ఎందుకో మా ఇంట్లో వాళ్ళే లాగానే ప్రతి మంగళవారం వచ్చేవాడిని నేను ఎందుకంటే ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉండేది. నాకు గత ఒక 23 years ఎండే అయిపోయినప్పటి నుంచి అక్కడి నుంచి ప్రాక్టీస్ నాది. అక్కడి నుంచి వచ్చినప్పుడు సోమవారం రాలేకపోతే మంగళవారం వస్తే ఆ కోటమ్మ ఉంది అరిటాక్ వేసి భోజనం పెట్టేది. ఎట్లా మర్చిపోతామండి. వాస్తవంగా నేను చెప్తున్నాను. నాకు ఏదో